ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమానికి విచ్చేసిన మన నెలవల విజయశ్రీ గారికి, అదేవిధంగా మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, బోర్డు మెంబర్ అయినటువంటి నెలవల సుబ్రహ్మణ్యం గారికి, అదేవిధంగా మాజీ ఏఎంసీ చైర్మన్ విజయభాస్కర్, ఎన్టీ రామారావు గారు 2 తెలుగు రాష్ట్రాల్లో పెన్షన్ కార్యక్రమం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అప్పట్లో ఎప్పుడు ఎంత ఇచ్చాడో మనకు అందరికీ తెలుసు. ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో 2014లో 2000 రూపాయలు పెన్షన్ చేయడం జరిగింది. తర్వాత వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రామాయణ చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. 3000 రూపాయలు సంవత్సరానికి 250 రూపాయలు పెంచుకుంటూ వచ్చాడే కానీ ఒకే టైంలో 3000 రూపాయలు ఇవ్వలేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు 2024 ఎలక్షన్లో అమ్మా నేను వస్తే బోనస్ గా మీకు 7000 రూపాయలు ఇస్తాను, ప్రతి నెల 4000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. మాట ప్రకారం కట్టుబడి ఈ రోజు మన గొడ్డుపోలు ప్రాంతానికి నెలవల విజయశ్రీ గారిని పంపించి మీకు ఆమె చేతుల మీదుగా పెన్షన్ కార్యక్రమం పంపిణీ జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ఒక పక్క, సంక్షేమ పథకాలు ఒక పక్క సుదీర్ఘంగా తీసుకుపోయే వ్యక్తి. నారా తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మొన్న గ్రామ సభలో విన్నమాల పంచాయతీకి కలెక్టర్ గారు రావడం జరిగింది. కలెక్టర్ గారిని తీసుకొచ్చింది మన కమ్మవారి పాలెం సుదీర్ఘంగా ఎప్పుడో నుంచి రావుల రోడ్డు మీద ఉందని చెప్పి ఆ రోడ్డుని శాంక్షన్ చేయించాలని చెప్పి ఎందుకు చెప్తున్నామంటే తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధికి మారి పేరని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా అక్కడ ఉన్న సమస్యల మీద మా అన్న విజయన్న గారు క్షుణ్ణంగా కలెక్టర్ గారికి వివరించడం, మేము అడిగిన ప్రతి ఒక్కటి కూడా వెంటనే శాంక్షన్ చేశారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాం. నెలవల సుబ్రహ్మణ్యం గారికి మాకు తెలియదు, నెలవల సుబ్రహ్మణ్యం గారు ఎమ్మెల్యేగా చేశారు. ఆయన ఏదనుకుంటే చేస్తాడు, ఏ ఊరికి ఏం చేయాలన్నా బ్రహ్మాండంగా చేస్తారని చెప్పి మేము ఆ రోజు వినడం జరిగింది. ఈ రోజు మేము క్షుణ్ణంగా చూస్తా ఉన్నాం. ఆయన ఆ రోజు కమ్మరపల్లికి రావడం, నేను మాటిస్తున్నాను మీకు రోడ్డు వేపిస్తానన్నాడు. ఆ రోజు చెప్పిన మాట ప్రకారం కలెక్టర్ గారు రావడం, ఎమ్మెల్యే గారు కోరిక మేరకు రోడ్డుని శాంక్షన్ చేసి కమ్మవారిపాలెం ప్రజలకి గిఫ్ట్ గా ఇచ్చారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాం. మనకు మాజీ మంత్రివర్యులు పరసారత్న గారు ఈ సూళ్ళూరుపేట కాన్స్టిట్యున్సీలో 6 సార్లు టికెట్ తీసుకున్నారు, 3 సార్లు గెలిచారు, ఒకసారి మంత్రిగా చేశాడు. ఆయన కూడా ఈ సూళ్ళూరుపేట నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చేశాడు. అదేవిధంగా నెలవల సుబ్రహ్మణ్యం గారు, పరసారత్న గారు సారథ్యంలో ఈ నియోజకవర్గం బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. వారికి తీసుకుపోదు, మా చెల్లెలు వచ్చిన వారిని రిసీవ్ చేసుకొని వారి బాధలేంటి, వారి అవసరాలేంటి వెంటనే కనుక్కొని దానికి సంబంధించిన ఎంఆర్ఓ కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా తండ్రికి దగ్గర తనయ్యాలని చెప్పి అనిపించుకుందని చెప్పి తెలియజేస్తున్నాం. గుడ్డుపల్లి గ్రామ ప్రజలందరూ కూడా మీరు తెలుగుదేశం పార్టీ కంచుపాటిది. రాబోయే ఎన్నికల్లో కూడా నెలవల సుబ్రహ్మణ్యం గారికి, అదేవిధంగా పరసారత్న గారికి, అదేవిధంగా నెలవల విజయశ్రీ గారికి అందరి పేరు నిలబెట్టాలంటే రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా మీరందరూ కూడా తెలుగుదేశం ఏమైనా సమస్యలున్నా నెలవల విజయశ్రీ గారి దృష్టికి తీసుకోకపోతే బ్రహ్మాండంగా వెంటనే పరిష్కార మార్గంలోకి తీసుకోవద్దని చెప్పి